మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓల్డ్ డైరీ ఫార్మ్ ఏరియా మీకు తెలుసు. ఆదిలాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆదర్శ్ నగర్ దగ్గరలో ఓల్డ్ డైరీ ఫార్మ్ రాజీవ్ నగర్ కాలనీ. అక్కడ 13వ తారీఖు రాత్రి అంటే తెల్లవారి 14వ తారీఖు 2:25 డైల్ 112 కాల్, ఎమర్జెన్సీ డిస్ట్రెస్ కాల్ వస్తే కంట్రోల్ రూమ్ నుంచి అక్కడ బీట్ లో ఉన్న అక్కడ సమ్ సౌండ్స్ వస్తున్నాయి, ఏదో బ్రేకింగ్ అయినట్టుందని కంప్లైంట్. ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళారు. వెళ్ళి వెరిఫై చేస్తే అక్కడ ఏమి పోయినట్టు అనిపించట్లేదు. ఒక బ్రేకింగ్ అయితే అయ్యింది, హౌస్ డోర్స్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. సో అది అక్కడ ఏం పోలేదు అనుకున్నారు. బట్ కంప్లైంట్స్ కి ఫోన్ చేసి వాళ్ళు లేదనమాట, ఊరు వెళ్ళారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు రమ్మని చెప్పాము కంప్లైంట్ తీసుకోవడానికి. అయితే మళ్ళా 14th మార్నింగ్ 11 o'clock మళ్ళీ అదే ప్లేస్ నుంచి, అదే కాలనీ నుంచి ఇంకొక హౌస్ నుంచి కంప్లైంట్ వచ్చింది, ఫోన్ వచ్చింది. ఇమీడియట్ గా ఆదిలాబాద్ క్రైమ్ పోలీస్ సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ ఫ్లోర్ లో అంటే సెకండ్ ఫ్లోర్ లో ఉంది హౌస్. లాక్ బ్రేక్ చేసి హౌస్ బ్రేకింగ్ అయింది. ఆ ఫ్లోర్ లో ఉన్న అదర్ హౌసెస్ అన్ని కూడా ఎంటీ ఉన్నాయి. కంప్లైంట్ ఆయన పేరు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, వాళ్ళ ఇంట్లో హౌస్ బ్రేకింగ్ అయ్యి దాదాపు 28 తులాలు బంగారం, 1 kg వెండి, 94,000 రూపీస్ క్యాష్ పోయిందని మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఇమీడియట్ గా అది నా ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏసీపీ ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరూ కూడా సీన్ కి వెళ్ళడం జరిగింది. సిసిఎస్ నుంచి ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా అండ్ సిసిఎస్ టీమ్స్ అందరూ ఆ సీన్ విజిట్ చేసాము. అక్కడ ఫెసిలిటీలో ఉన్న కెమెరాస్ ఇవన్నీ వెరిఫై చేసాము. టెక్నికల్ గా మాకు మంచి క్లూ వచ్చింది. సో ఇమీడియట్ గా సిటీలో ఉన్న ఆల్ క్రైమ్ టీమ్స్ ని ప్రెసెంట్ చేసి నైట్ 9:30 కల్లా మేము అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. అతను ఇంకెవరు కాదు, ఆల్రెడీ 20 కేసెస్ లో ఉంది. మల్కాపురం పోలీస్ స్టేషన్ లో డిసిషన్ పట్టుకుని ప్రాపర్ గా ఇంట్రాగేట్ చేసేటప్పటికి మొత్తం ప్రాపర్టీ అంతా కూడా అతని దగ్గర ఇంపాక్ట్ రికవరీ అయింది. ఆ ప్రాపర్టీ ఏంటంటే 31 తులాస్ గోల్డ్, 1 kg సిల్వర్ అండ్ 73,000 క్యాష్. ఇది ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం దాదాపు 32 లక్షల విలువ అయ్యే ప్రాపర్టీ. అంటే మొదటి హౌస్ లో ఫస్ట్ అందులో ఏం పోలేదు అనుకున్నారు. బట్ తర్వాత వెరిఫై చేస్తే అక్కడ కూడా దాదాపు 2 తులాల వరకు బంగారం, 3 తులాస్ వరకు అక్కడ కూడా గోల్డ్ వేయడం జరిగింది. ఈ మొత్తం కూడా రికవర్ చేశాను ఈ పర్సన్ నుంచి. అతన్ని ప్రస్తుతం రిమాండ్ కూడా పంపించడం జరిగింది. రిమాండ్ కూడా అయిపోయింది. సో ఇతని మీద ప్రీవియస్ కేసెస్ గాజువాక, మల్కాపురం ఎయిర్పోర్ట్, ఆరిలోవా, అనకాపల్లి, పెందుర్తి ఇక్కడ కూడా కేసెస్ ఉన్నాయి. దాదాపు 20 కేసెస్ ఉన్నాయి. సిపి గారు ఈ టీమ్స్ అందరినీ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. విత్ ఇన్ 24 hours డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 12 hours కే డిటెక్ట్ చేసేయడం జరిగింది. రికవరీ కూడా అంతే వేగంగా చేశాము. బోత్ సిసిఎస్ అండ్ ఆల్ క్రైమ్ టీమ్స్ చాలా వెరీ బ్రిలియంట్ గా వర్క్ చేయడం వల్ల ఇది జరిగింది రికవరీ. ఇదంతా రికవర్ ప్రాపర్టీ అండ్ ఆల్సో అవి హెచ్పి ఇంప్లిమెంట్స్